హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. పుట్టిన బిడ్డ ఎన్ని గంటలకి యూరిన్ పాస్ చేయాలి, మోషన్స్ పాస్ చేయాలి సార్? అంటే ఇంత టైం అనేది ఉంటుందా? ఉంటుంది. పుట్టిన బిడ్డ ఎంతసేపట్లో యూరిన్ పోవాలి, ఎంతసేపట్లో మోషన్ పోవాలనేది చాలా మంచి క్వశ్చన్. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయము. యూరిన్ అనేది బేబీ మూత్రం చేయడం అనేది గర్భసంచిలోనే స్టార్ట్ అయిపోతుంది. బేబీ ఉమ్మనీరు తాగి తర్వాత యూరిన్ పోయడము, దానివల్ల ఉమ్మనీరు ఎక్కువ ఫామ్ కావడం, ఇవన్నీ కూడా గర్భసంచిలో స్టార్ట్ అయిపోతాయి. సో పుట్టిన తర్వాత బేబీ బయటకు వచ్చిన తర్వాత యూజువల్గా కామన్గా 48 hours లోపు యూరిన్ చేస్తారు. ఇంకా ఈ 48 hours లో కూడా యూరిన్ అనేది తక్కువ ఫ్రీక్వెన్సీ అనేది తక్కువ చేయడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది తక్కువ ఫీడింగ్. ఎవరైతే ఫీడింగ్ తక్కువ తీసుకుంటున్నారో, ఫీడింగ్ తక్కువ ఇవ్వలేకపోతున్నారు అట్లాంటి వాళ్ళకి యూరిన్ తక్కువ వస్తుంది. సో ఈ యూరిన్ పోవడంలో అనే దాన్ని బట్టి మనకి బిడ్డకి సరిగ్గా బ్రెస్ట్ ఫీడింగ్ కానీ లేకపోతే ఫీడింగ్ సరిపోతుందా లేదా అనేది యూరిన్ పోసే దాన్ని బట్టి కూడా మనం నిర్ధారణ చేసుకోవచ్చు. ఎవరైతే డైపర్స్ వేసుకుంటారో వాళ్ళ డైపర్ మార్చేటప్పుడు బరువు చూసుకోమని చెప్తాం. యూజువల్గా మనకి ఎవ్రీ టైం డైపర్ మార్చేటప్పుడు డైపర్ బరువు అవుతుంది అంటే యూరిన్ పోతున్నట్టు. ఇంకొకటి పాలు కరెక్ట్గా అంటే తాగాల్సినంత పాలు తాగుతున్నప్పుడు పిల్లలు ఏమవుతుంది అంటే రోజుకి 4 to 6 times వరకు యూరిన్ పాస్ చేస్తారు. సో డైపర్స్ బరువు అవుతుంటాయి, 4 to 6 times వరకు యూరిన్ పోతారు. సో దీనివల్ల మనకి బేబీకి ఫీడింగ్ సరిపోతుందా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఇంకా మోషన్, దీన్ని పుట్టగానే వెళ్ళే ఫస్ట్ 48 hours వెళ్ళే మోషన్ని మెకోనియం అంటాం. ఇది నల్ల రంగులో ఉంటుంది, కానీ దీన్ని వాళ్ళు భయపడద్దు. చాలా మంది మోషన్ నల్లగా వెళ్తున్నారు అని చెప్పి భయపడుతుంటారు. ఇది 48 hours, కొంతమందికి రేర్గా 72 hours వరకు నల్లగానే వెళ్తారు. ఈ వీలైనంత వరకు 48 hours బేబీ మోషన్ పాస్ చేయాలి. ఈ నలుపు అనేది నార్మల్ గోల్డెన్ ఎల్లో కలర్కి ఎప్పుడు మారుతుందంటే బేబీ బ్రెస్ట్ ఫీడింగ్కి బాగా మంచిగా అలవాటు పడిపోయినప్పుడు, సఫిషియెంట్ బ్రెస్ట్ ఫీడింగ్ వచ్చినప్పుడు ఈ మోషన్లో నల్లదనం పోయి గోల్డెన్ ఎల్లో కలర్ వస్తుంది. ఈ గోల్డెన్ ఎల్లో కలర్ స్టూల్స్ చూసి కూడా బేబీకి మంచిగా బ్రెస్ట్ ఫీడింగ్ కరెక్ట్గా సరిపోతుందా లేదా అని కూడా చెప్పగలుగుతాం. మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్.